పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఘటనకు సంబంధించి వివరాలేంటి రాజు? ఖమ్మం కొత్తగూడెంలో క్రాంతి కుమార్ అనే ఫైనాన్సర్ పాఠశాల దశ నుంచే సరస్వతి అనే అమ్మాయిని వెంటబడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2011లో వీళ్ళ వివాహం అయింది. 2 సంవత్సరాలు సజావుగా కాపురం సాగిన తర్వాత కట్నం కోసం వేధించసాగాడు. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అట్లగారితో ఒళ్ళంతా కాళ్ళు పైన, చేతుల పైన, వీపు పైన కూడా అత్యంత పాశవికంగా ఒళ్ళంతా ఓతలు పెట్టాడు. దీనికి అతని తల్లిదండ్రులు, క్రాంతి కుమార్ యొక్క తల్లిదండ్రులు అంటే సరస్వతి అత్త మామ కూడా సపోర్ట్ చేయడంతో అతని చర్యలు పెచ్చిమీరాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల నుంచి ఇల్లు వదిలేసి వచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్న సరస్వతి తాను మళ్ళీ తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి అదనపు కట్నం తేలేనని చెప్పి ఎంత మొరపెట్టుకున్నా వినకుండా చిత్రహింసలకు పాల్పడటంతో క్రాంతి కుమార్ ఈ టార్చర్ కు దిగాడు. ఈ నేపథ్యంలోనే సరస్వతి ఈ టార్చర్ పడలేక తాను బంధువుల ఇంటికి వెళ్లి శరణ వేడింది. దీంతో 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిద్ధు, అలాగే దీనికి సంబంధించి కూడా చూసినట్లయితే ఈ యొక్క అత్తమామల ప్రమేయం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? బాధితురాల యొక్క మాటను ఏ విధంగా వింటున్నారు? మనం విజువల్స్ లో, ఫొటోస్ లో కూడా క్లియర్ గా చూడవచ్చు. ఒళ్ళంతా కూడా చాలా పెద్దగా అత్యంత పాశవికంగా ఈ ఓతలు పెట్టారు. ఈ అత్తమామల సపోర్ట్ తోటే చిన్న గాయమైన తట్టుకోలేక విలువలాడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇంటిలో అంత పెద్ద గాయాలు పెడితే ఆమె చేసే అర్థనాదాలు చూసి అత్తమామలు కనీసం వారించకపోగా కొడుకుకి మద్దతు పలకటం వల్లనే ఇంత తీవ్రంగా ఈయన ఈ పాశవిక చర్యలు దిగినట్లుగా తెలిసింది. దీనిపై ఆమె పోలీస్ స్టేషన్ లో కూడా క్లియర్ గా వివరంగా తన మీద ఏ విధంగా ఈ దాడికి పాల్పడింది, ఏ విధంగా ఓతలు పెట్టింది, అత్తమామలు చోద్యం చూస్తూ ఏ విధంగా నిలబడింది అన్ని కూడా చెప్పడం జరిగింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిద్ధు, అలాగే తెలిసి మహిళపై ఇంత దారుణంగా ఒడిగట్టిన భర్తను అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? అతను ఏమని విచారిస్తున్నారు? అతనికి పైన ఎటువంటి కేసులు నమోదు చేశారు రాజు? అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతుంది. అతనిపై కేసు నమోదు చేస్తామని, ఇతన్ని తప్పనిసరిగా చట్ట ప్రకారం ప్రాసిక్యూట్ చేస్తామని, అయితే మరికొంత విచారణ జరగాల్సిందని చెప్తున్నారు. అతను ఫైనాన్సర్ గా ఉన్నాడు. తను ఆర్థిక ఇబ్బందులతో ఉండి దాడులకు పాల్పడలేదు. ధనం మీద విపరీతమైన ఆశతో తను ఫైనాన్స్ చేస్తూ ఉండి కూడా అదనపు కట్నం కోసం ఈ విధంగా హింసించడం జరిగింది. దీనిపై మరింత లోతుగా విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. సిద్ధు, బాధితురాలు మాట్లాడడం జరిగిందా? తను ఏమని చెప్తోంది? బాధితురాలు తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని 2 సంవత్సరాల క్రితం 2011లో తన తల్లిదండ్రులను వదిలి వచ్చి క్రాంతి కుమార్ తో వివాహం చేసుకుని అతనితోటే జీవిస్తున్నానని, 2 సంవత్సరాలు సజావుగానే ఉన్నాడని, గత 2 సంవత్సరాల నుంచి పుట్టింటికి వెళ్లి కట్నం తీసుకురావాలని చెబుతూ తనపై ఒత్తిడి తీసుకొచ్చాడని, ఈ నేపథ్యంలోనే తన పుట్టింటికి వెళ్ళడానికి నిరాకరించడంతో తనపై భౌతిక దాడికి పాల్పడుతున్నాడని, ఈ భౌతిక దాడులు శృతి మించి చివరికి అట్లగారతో ఒళ్ళంతా కాలుపైన, చేతులపైన, ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఓతలు పెట్టడంతో తట్టుకోలేక తన బంధువుల ఇంటికి చేరానని, ఈ బంధువుల ద్వారా పోలీస్ స్టేషన్ కు వచ్చానని బాధితురాలు సరస్వతి తెలియజేస్తుంది. సిద్ధు, తీవ్రమైన గాయాలనే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తుంటే విజువల్స్ లో కూడా చాలా తీవ్రమైన గాయాలతో గురి చేసినట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఇలాంటి దాడులకు పాల్పడినట్లు తను ఏమైనా చెప్పిందా? గతంలో భౌతిక దాడులకు పాల్పడేవాడని, మానసికంగా హింసించేవాడని, కానీ ప్రస్తుతం ఈ అట్లగాడితో ఓతలు పెడుతూ ఒళ్ళంతా ఓతలు పెట్టడంతో ఈ చిత్రహింసలు తట్టుకోలేని పరిస్థితిలో తన బంధువులను ఆశ్రయించానని, ఇంటి దగ్గర నుంచి తన మీద ప్రేమతోనే తన పుట్టింటి దగ్గర నుంచి తల్లిదండ్రులను వదిలేసి వచ్చేసినప్పటికీ కూడా తను ఏమాత్రం కనికరం చూపించకుండా మళ్ళీ తిరిగి పుట్టింటికి వెళ్లి కట్నం తీసుకురావాలని కోరుతూనే ఈ దాడులకు పాల్పడ్డాడని, మరేమీ కాదని చెప్పి బాధితురాలు తెలియజేస్తుంది. అంటే ప్రధాన కారణంగా చూసినట్లయితే డబ్బు వ్యామోహంతో ఇలా చేస్తున్నారు, లేకపోతే ఇంకే కారణాలు ఉన్నట్లు ఏమన్నా తను చెప్తోందా? ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, బాధితురాలు చెప్పిన దాని ప్రకారం కేవలం డబ్బు మీద వ్యామోహంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని, కేవలం 10 లక్షలు తీసుకురావాలని వేధింపులకు దిగారని చెప్పి బాధితురాలు తెలియజేసింది. దీనిపై పోలీసులకు కూడా ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళు దీనిపై ఎంక్వైరీ చేస్తున్నారు. మనం చూస్తున్నాం, విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాం. భార్యకు తీవ్రమైన గాయాలు గురి చేసినటువంటి శాడిస్ట్ భర్త గురించి చూసాం ఇప్పటి వరకు కూడా. ఇంకా మిగతా వార్తల విషయానికి వస్తే, ఇంకా